పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో ఈరోజు మీకు ఇప్పటివరకు ఎన్నో సిరీసెస్ చూస్తుంటారు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎంట్రీ చేసే ఒక బుజ్జి బాబు. ఆ బాబు ఎవరు, ఏం చేశారు అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. ముందైతే గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దాం. గంధం సుందరి గారు నమస్కారం అండి. నమస్కారం. వారి సుపుత్రులు గంధం భువన్ జై, రైట్? కరెక్టేనా? మా ప్రేక్షకుల కోసం మీ పేరు చెప్పవా? గంధం భువన్ జై. ఓహో, ఏ స్కూల్ మీది? నిట్టి. ఏ ఊరు మీది? అది కర్నూలు. ఏం సార్, ఏం చెప్పి పెంచుతున్నారు? కానీ సార్ కంగ్రాచులేషన్స్, నిజంగా థ్యాంక్ యూ. 3rd క్లాస్ చదివే ఇంత చిన్న బాబు నిజంగా అంత పెద్ద పర్వతారోహణ ఎలా చేయగలిగాడు అనేది అసలు మా అందరికీ అయితే ఎస్పెషల్లీ యాజ్ ఎ మదర్ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకటి. రెండోది, అసలు ఆ అబ్బాయిలో ఆ ఇంట్రెస్ట్ ఉంది అని మీరు ఎప్పుడు గుర్తించారు అంటే ఏం చెప్తారు సార్? భువన్ చిన్నప్పటి నుండి కొంచెం ఫిజికల్గా యాక్టివ్గా ఉండేవాడు. సో ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నాడు కదా అని చెప్పేసి మేము కూడా అటువంటి ఫిజికల్ ట్రైనింగ్ కానీ లేదంటే గ్రౌండ్లో చేసేటటువంటి యాక్టివిటీస్కి ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఆయన మాటల్లోనే విందాము ఎందుకు వెళ్ళాలనుకున్నాడు. అవునా? ఐ థింక్ దట్ వుడ్ బి అప్రోప్రియేట్. అంత మాట్లాడతాడా సార్ అబ్బాయి? అడగండి. ఓకే, నైస్. సరే, ఇప్పుడు ఇంతకీ యూరోప్లో నువ్వు పర్వతాన్ని అధిరోహించావు కదా, పర్వతానికి కదా, ఆ పర్వతం పేరు తెలుసా నీకు? చెప్పు. ఎల్బ్రూస్. సో మీకు తెలుసా? నాకైతే తెలియదు, ఇప్పుడే నేర్చుకుంటున్నాను నేను, నిజంగా రాసుకున్నాను కూడా. ఓకే, సో ఎందుకు అనిపించింది నీకు అలా ఎక్కాలి, ఆ పర్వతాన్ని ఎక్కాలి అని ఎందుకు అనిపించింది? అంటే టీవీలో ఒక అమ్మాయిని చూసా. తను 9 yearsకి కిలిమంజారో అని ఆఫ్రికాలో హైయెస్ట్ మౌంటైన్ని ఎక్కింది. నేను దాన్ని చూసి మా డాడీని అడిగాను. డాడీ కోచింగ్ చూస్తానని చెప్పేసి ట్రైనింగ్ ఇప్పించారు. అందుకోసం నేను ట్రైనింగ్ తీసుకొని ఎక్కా. యూఆర్ బ్లెస్డ్ సార్, నిజంగా. ఇప్పుడు కదా పుత్రోత్సాహం మీకు, అందుకే ఆ పద్యం చెప్పాను. నేను ఎప్పుడో చదువుకున్న పద్యం మళ్ళీ పుట్టి ఇన్నాళ్ల తర్వాత ఆ పద్యం చెప్పాల్సిన అవసరం మీ ద్వారా, మీ అబ్బాయి ద్వారా వచ్చిందండి. నా జన్మధన్యం, నిజంగా. ఎన్ని రోజులు నువ్వు కోచింగ్ తీసుకున్నానా? 5 months. 5 months. ఓకే, నీకు ఎక్కడానికి ఎన్ని రోజులు పట్టింది? ఎక్కడానికి 9 hours. అంటే మార్నింగ్ 1కి స్టార్ట్ అయ్యాం, 12కి మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. నీతో పాటు నాన్న వచ్చారా? నాన్న రాలేదా? మరి నీతో పాటు ఎవరున్నారు అప్పుడు? గైడ్. ఓకే, అక్కడ వెదర్ అంతా ఎలా ఉంటుంది, వాతావరణం ఎలా ఉంటుంది? అంటే సింగిల్ పీస్ ఆఫ్ రాక్ ఉండదు, మొత్తం స్నోతో కవర్ అయిపోయి ఉండిద్ది. మనం ఒక ప్లేస్లో వెళ్ళే టైంలో అక్కడ శాండ్ పడుతూ పడుతూ ఉండిద్ది. ఆ ప్లేస్లో నాకు ఇక్కడ వరకు దిగిపోయింది స్నో. భయమే లే? వేసింది, హార్డ్ కూడా అనిపించింది, అయినా ఎక్కాలని ఎక్కా. ఏమి సార్, ఇంకొక సివిల్ సర్వెంట్ తయారు చేస్తున్నారు సార్ మీరు, నిజంగా అంత కాన్ఫిడెంట్గా. చాలా, నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నాను నేను చూస్తుంటే. నిజంగా మీ ఫ్రెండ్స్ ఏమన్నారు నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత? ఏమన్నారు మీ టీచర్స్ కానీ స్కూల్లో? అందరు కంగ్రాట్స్ అంటే ఫ్రెండ్స్ అయితే ఆశ్చర్యపోయారు. టీచర్స్ ఇంకేం పెద్ద అందా. కానీ నీకన్నా ఎంతోమంది పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఒక పర్వతారోహణ చేయాలంటే చాలా కష్టమండి, చాలా ఫేస్ చేయాలి అంటారు. అక్కడ నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఏం చెప్తావు? ప్రాబ్లమ్స్ అంటే ఆ స్నోలో ఆ చలిని, ఇంకా ఆ ఎక్కే టైంలో ఒక పెద్ద బూట్స్ వేస్తారు మన కాళ్ళకి, దాని మీద స్పైక్స్ లాగా ఉంటాయి. ఆ స్పైక్స్ని పెట్టుకొని పైకి ఎక్కాలి. ఒక్కొక్క కాల్కి 3 kgs. ఏమంటారు వాటిని? క్రాంపాన్స్, స్నో బూట్స్. ఓకే, చాలా బరువుగా ఉంటుంది. ఒక్కొక్క లెగ్కి 3 kgs. సార్ నాకు తెలిసినంత వరకు వెళ్ళొచ్చిన తర్వాత బాబు సన్నబడ్డా చాలా కొద్దిగా కదా? కొద్దిగా. ఎందుకంటే అంతకుముందు నాకు కొన్ని ఫొటోస్ వచ్చాయి కదా,
అంటే ఆ ఫొటోస్కి ఈ ఫొటోస్కి కొంచెం సన్నగా అనిపిస్తున్నాడు. పెద్ద తేడా ఏం లేదు, బట్ ఎస్ దేర్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్, అంటే అక్కడ ఫుడ్ అంతా మన ఫుడ్ ఉండదు కదా. సో హీ వాజ్ సర్వైవింగ్ ఆన్ ఏం తిన్నావు రష్యాలో? పిజ్జాస్. సో అది తప్ప వేరే ఏది కూడా తినగలిగేటటువంటి ఫుడ్ లేదనమాట. కానీ సార్ ఈ ఏజ్ పిల్లల్ని మన స్కూల్కి పంపిస్తేనే వాడు తిన్నాడో లేదో, నిద్రపోయాడేమో, అసలు ఏం చేస్తున్నాడో ఏంటో అని ఒక టెన్షన్ ఉంటుంది పేరెంట్స్కి చాలా కదా. అలాంటి పిల్లాన్ని అసలు మీరు పర్వతారోహణకి పంపించడం అంటే నాకు అసలు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో. పంపించడం వరకు అంటే వెళ్ళాలి అంటే పంపించాలి అన్న డెసిషన్ అయితే కొద్దిగా ఆలోచించి తీసుకోగలిగాం, కానీ వెళ్ళిన తర్వాత చాలా టెన్షన్ పడ్డాము. అంటే ఈవెన్ దో ఈజ్ గోయింగ్ అలాంగ్ విత్ వాళ్ళ కోచ్ శంకరయ్య గారు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఆయనతో చాలా కోచింగ్ ఇచ్చారు, చాలా చనువుగా ఉంటారు. ఆయనతో పంపించినా కూడా అక్కడికి వెళ్ళినప్పటి నుండి చాలా టెన్షన్ అయితే పడ్డాం. అండ్ ప్రతిరోజు మాట్లాడి ఎక్కడికి అంటే ట్రైనింగ్ ఎలా నడుస్తుంది, అక్కడ ప్రాక్టీస్ ఎలా నడుస్తుంది, ఆ కాల్ వచ్చేంత వరకు టెన్షనే ఉండేదన్నమాట. ఇంకా సమ్మిట్కి వెళ్ళే ముందు రోజు అయితే అక్కడ సిగ్నల్స్ కూడా లేవన్నమాట. సో ఇట్ వాస్ హెల్ లాట్ ఆఫ్ టెన్షన్ అనమాట. బట్ ఫైనల్లీ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినాడన్న తర్వాత దెర్ వాజ్ గ్రేట్ రిలీఫ్. తిరిగి వచ్చేంత వరకు కూడా సబ్మిట్ అయినా కాకపోయినా పర్వాలేదు, బట్ సేఫ్గా తిరిగి వస్తే చాలు. సో టెన్షన్ ఉంది, బట్ ఐ వాజ్ ఆల్సో కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ హీస్ కాన్ఫిడెన్స్. ఐ వాజ్ ఆల్సో కాన్ఫిడెంట్. సో హీ వాజ్ టెల్లింగ్ మీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డాడీ, నేను ఎక్కేసి వస్తాను. చెప్పిన ఆశ్చర్యపోకండి, చాలా మీకే అన్ని అసలు నమ్మకాన్ని మీకు ఇస్తున్నారు, మీరు తనకి ఇవ్వడం కాదు అసలు నిజంగా. సో హీ ఆల్వేస్ ఫోన్ చేసి ఈరోజు బాగున్నాను, ఇట్లా బయటకు వెళ్ళాము, సో ఇదంతా చెప్పేవాడు. సో ఇట్ వాస్ టెన్షన్ అయితే ఉండేది. సార్ అంటే మీరు ఇంటి దగ్గర నుంచి వదిలినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు ఎన్ని రోజులు పట్టింది సార్ బాబుని చూడకుండా? 11th ఇక్కడ నుండి బయలుదేరారు. 11th సెప్టెంబర్. ఓకే. సో మళ్ళీ తిరిగి వచ్చేసరికి 24th మార్నింగ్ అయ్యింది. సో 11th నైట్ నుండి 24th మార్నింగ్ వరకు 14 days వీఆర్ లైక్ పర్వతారోహకులు నేను ఇద్దరు ముగ్గురు పూర్ణమల దగ్గర నుంచి చాలా మంది నేను ఇంటర్వ్యూ చేశాను. చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు సపోజ్ 10 మందో 12 మందో వెడితే ఒకళ్ళు ఇద్దరికో మేజర్ డ్యామేజ్ అయిన సందర్భాలు వాళ్ళు చాలాసార్లు చెప్పారు. ఐస్ షూలోకి వెళ్ళిపోయి ఐస్ బయట అయిపోయి అక్కడ వరకు కాల్ కట్ చేసేసిన పరిస్థితి, కానీ స్లిప్ అయ్యి పడిపోయి అసలు ఎక్కడ పడిపోయారో కనబడకుండా మంచులో కూరుకుపోయిన సందర్భం కానీ వాళ్ళు చెప్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకు వచ్చింది ప్రొఫెషన్ రా బాబు, కడుపులో జల కదలకుండా ఇంట్లో కూర్చుంటే సరిపోదా అని భయం వేసింది సార్ నిజంగా. సో అలాంటి ప్లేస్కి బాబుని ఎందుకు పంపించారంటే ఏం చెప్తారు? నో, యాక్చువల్లీ బేసికలీ ఇట్ వాజ్ హిజ్ ఇంట్రెస్ట్. అక్కడ ఒక అమ్మాయి అనంతపురం నుండి రిత్విక అని చెప్పేసి ఒక అమ్మాయి కిలిమంజారో ఎక్కింది. సో అది టీవీలో చూసినప్పటి నుండి డాడీ నేను కూడా మౌంటైనీరింగ్ చేస్తాను అని చెప్పేసి హీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సో అందుకని చెప్పేసి ట్రైనింగ్కి పంపించాము. యాక్చువల్లీ వీ వాంటెడ్ టు సెండ్ హిమ్ టు కిలిమంజారో. బట్ కిలిమంజారోలో ఏమైందంటే కరోనా వల్ల దేర్ వర్ కోవిడ్ రిస్ట్రిక్షన్స్, క్వారంటైన్ పెట్టారు. సో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత 14 రోజులు అక్కడే హోటల్లో ఆగి తర్వాత వెళ్ళాలి. సో 14 రోజులు ఆగి మళ్ళీ వెళ్ళాలంటే చాలా లాంగ్ పీరియడ్ అవుతుందని చెప్పేసి వాళ్ళ కోచెస్ చెప్పారు, సార్ అబ్బాయి చాలా ఫిట్గా ఉన్నారు, వీ కెన్ ఈవెన్ ట్రై మౌంట్ ఎల్బ్రస్ ఆల్సో, రష్యాలో ఉన్న ఎల్బ్రస్ కూడా పంపించవచ్చు అని చెప్పారు. సో అప్పుడు సరే, బోత్ ద ప్లేసెస్ ఆర్ ఆఫ్ సిమిలర్ హైట్, బట్ డిఫికల్టీ వైజ్ మౌంట్ ఎల్బ్రస్ కొంచెం ఎక్కువ డిఫికల్ట్గా ఉంటుంది, బట్ బాబు అయితే చేయగలడు. అండ్ హీ వాజ్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సో అందుకని చెప్పేసి ఇంకా కోచ్ చెప్పిన దాన్ని బట్టి మౌంట్ ఎల్బ్రస్కి పంపిద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాం. సో అక్కడ ఎంత సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, ఎంతమంది ఎక్కగలరు? 100కి 30. ఓ మై గాడ్, ఓ మై గాడ్. సో అవుట్ ఆఫ్ ఎవ్రీ బ్యాక్ 6 members చనిపోయారంట సడన్ స్నో స్టార్మ్ వల్ల. ఓ, మరి నీకు అయినా కూడా భయమే లేదు? అది అయిపోయిన తర్వాత భయపడి ఏం చేస్తాం, ఎక్కేసి వచ్చిన తర్వాత. నాకు ఆ విషయం ముందు చెప్తే భయపడేటోడిని. ఏం పిల్లాడండి బాబు నిజంగా. ఇట్ హ్యాపెండ్ ఆఫ్టర్ హిస్ రిటర్న్. అవుననుకోండి, అయినా సరే యా వి ఫీల్ లైక్ వి వర్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ. నేను అడిగానే అనుకోండి, సమాధానం చూసారు ఎలా వచ్చిందో. అక్కడి నుంచి నేను దాని గురించి అంటున్నాను నేను. అక్కడ మరి ఇంట్లో నువ్వు తినేవన్నీ దొరకవు కదా, సో ఎలా అడ్జస్ట్ అయ్యావు అక్కడ? మరి అక్కడ నార్మల్గా
అక్కడే ఫుడ్ చాక్లెట్స్ తింటూ ఉంటా. అక్కడ ఫుడ్డే అలవాటు అయిపోయింది కొంచెం. అంటే నీ ఏజ్లో ఉన్న పిల్లలే నాకు అదే కావాలని గోల పెడుతుంటారు, మారం చేస్తారు, అమ్మని అది నేను చేసేటోన్ని, అక్కడ దొరకదు కదా. సో దొరకకపోతే అడ్జస్ట్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోయి ఎండిపోతావు కదా. అక్కడ నీ ఏజ్ పిల్లలు ఎవరైనా ఉన్నారా నీతో పాటు వచ్చిన వాళ్ళు? ఎవరు లేరు. అక్కడ 5 years ఒకసారి 2-3 పిల్లలు వస్తారంట. ఓకే. కానీ నువ్వు చేసిన రికార్డ్ నీకు తెలుసా? చెప్తావా మా కోసం? అంటే యంగెస్ట్. అంటే ఈ 9 రోజుల్లో ఎక్కడం కూడా ఒక రికార్డ్ ఉందా సార్? అంటే ఇన్ని రోజుల్లోనే ఎక్కుతారు అని ఏమన్నా ఉందా? అట్లా ఏం లేదు. అంటే ఇట్ విల్ బి గ్రాడ్యువల్గా ఉంటుంది. ఫస్ట్ ఒక 3000 meters హైట్లో వెళ్ళి అక్కడ అక్లమటైజ్ అవ్వడానికి ఒక రోజు ఆగుతారు. దెన్ 3500 meters వెళ్ళి అక్కడ ఒక రోజు ఆగుతారు. దెన్ 4000, దెన్ 5000 అలా వెళ్ళడము, ఒక రోజు ఆగడము, దెన్ ఫర్దర్గా లాస్ట్ డే సబ్మిట్ చేస్తారనమాట. సో ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. సో దానికి టైం రిస్ట్రిక్షన్ ఏమీ ఉండదు. బట్ అక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ వెదర్ డిఫికల్టీ వల్ల సో అందరూ కూడా టాప్ వరకు వెళ్లకుండా మధ్యలో నుండి వెనక్కి తిరిగి వచ్చేస్తారు. సో బాబు వాస్ లైక్ హీ వాస్ కాన్ఫిడెంట్, ఫిజికల్లీ ఫిట్ అండ్ మెంటల్లీ ఆల్సో వీ హ్యావ్ సార్ట్ ఆఫ్ ట్రైన్డ్ హిమ్. సో ఎక్కడెక్కడ ట్రైనింగ్ తీసుకున్నాం ఒకసారి చెప్పు. గండికోటలో, భువనగిరిలో, లదాఖ్లో. ఏమేమి ట్రైనింగ్ తీసుకున్నాము? ర్యాపిలింగ్, రాక్ క్లైంబింగ్ సంబంధించి, బోల్డరింగ్, ఇంకా పైనుంచి ఎలా రావాలి కిందికి, అలా ఇంకా మౌంటైన్ ఎక్కాం లదాఖ్లో. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా చెప్పా మీ ఫ్రెండ్స్కి ఇలా పెడుతున్నాను నేను? అంటే స్కూల్ ఫ్రెండ్స్కి చెప్తా. స్కూల్ ఫ్రెండ్స్తో అయితే నాకు అంత కాంటాక్ట్ లేదు. నేను అంటే మా ఫ్రెండ్స్ అంటే నాతో పాటు స్పోర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్న ఫ్రెండ్స్తో అయితే నేను చెప్పా. వాళ్ళు ఏమన్నారు? చిన్నపిల్లాడు వద్దు అని అన్నారా, లేకపోతే వాళ్ళు కావాలి మేము కూడా వస్తామంటారు. సేమ్ గ్రూప్ మొత్తం మాది. కర్దంగ్లాలో నేను, స్మైలీ, యశు, లవ్లీ, ఓవిన్ వెళ్ళాం. 5 ఒకే కాన్సెప్ట్. ఓకే. ఎవరు భయపడరు రాక్ క్లైంబింగ్ అంటే. ఓకే, పోదాం అంటే పోదాం. కానీ సార్ మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది, పిల్లల్ని గుర్తించి లేదా వాళ్ళలో ఏదో ఒకటి మనం వాళ్ళ బ్రెయిన్లో చొచ్చింపు చేయాలి అని పేరెంట్స్ కనుక ఒక దృఢ సంకల్పంతో అనుకుంటే వాళ్ళని డెఫినెట్గా ఒక మంచి పందాలో పెట్టచ్చు కదా సార్, కదా? బేసికల్లీ ఏంటంటే వాట్ ఐ థాట్ వెన్ హీ వాంటెడ్ టు డూ మౌంటైనీరింగ్, ఆ పిల్లలకి యంగ్ ఏజ్లో దట్ కాన్ఫిడెన్స్, అంటే మేము ఏదైనా సాధించగలము, సో ఆ సాధించగలము అన్న ధైర్యాన్ని ఒక్కసారి, ఆ కాన్ఫిడెన్స్ని ఒక్కసారి మనం ఇవ్వగలిగితే లైఫ్ లాంగ్ అది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఒకరోజు అమ్మాయిని కలెక్టర్గా చేయడము, అంటే చాలామంది ఆఫీసర్స్ పొజిషన్లో కలెక్టర్స్గా చేయడం. యా, సో దట్ ఈస్ బేసికల్లీ టు గివ్ దట్ కాన్ఫిడెన్స్ టు ద గర్ల్ చిల్డ్రన్. సో అలాగా అబ్బాయికి కూడా ఆ కాన్ఫిడెన్స్ మనం ఇవ్వగలిగితే భవిష్యత్తులో సో అతని లైఫ్లో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అతను అడగగానే ఓకే ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి వీ హ్యావ్ డిసైడెడ్ దట్ లెట్ us ఎంకరేజ్ హిమ్ ఇన్ హిస్ ప్యాషన్ అని చెప్పేసి ఎంకరేజ్ చేయడం జరిగింది. నాకు అనిపిస్తుంది సార్, అదే అనిపిస్తుంది. మనం చాలా సెన్సిటివ్గా చూస్తాం పిల్లల్ని. ఇంట్లోనే కింద పడిపోతే అయ్యో పడిపోయాడని టెన్షన్ పడిపోయి వెళ్ళిపోయి వద్దు నాన్న ఇంకెప్పుడు అటు వెళ్ళొద్దంటాం. జనరల్ పేరెంట్స్ ఫినామినా, అదే థాట్ ప్రాసెస్. అది చాలా మంది ఇళ్ళలో నేను చూశాను. జస్ట్ వాళ్ళ లేదంటే ఆ పిల్లల కన్నా పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు ఉండి వాళ్ళని తోస్తే పడేస్తే ఆ వాళ్ళనే కొట్టడం, ఇలా ఎందుకు తోసేస్తా వాడిని అని చెప్పాను. నేను అనేది ఏంటంటే సార్, రెగ్యులర్ లైఫ్లో చిన్న చిన్న వాటికే ఇంత టెన్షన్ పడిపోతూ ఉంటాం ఆ పేరెంట్స్. అలాంటిది ఒక ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో ఒక వరల్డ్ రికార్డ్ సాధించడానికంటే దానికి ఎంత నిబద్ధత కావాలి, మెంటల్ స్టెబిలిటీ కావాలి, ఫిజికల్ ఫిట్నెస్ కావాలి, అట్ ద సేమ్ టైం అసలు ఎంత స్ట్రాంగ్ మెంటాలిటీ కావాలి అసలు. అంటే ఒక 2 points ఇక్కడ ఏంటంటే, ఒకటి ఇతని ఫిజికల్ ఫిట్నెస్ అయితే చిన్నప్పటి నుండి యాక్టివ్గా ఉండేవాడు.
మెంటల్లీ రెడీ చేయడం కోసము, అంటే హైట్స్ అంటే భయం ఉండకూడదు, కొండల మీద నుండి కిందికి చూసినా కూడా యూ షుడ్ నాట్ ఫీల్ ఫ్రైటెండ్. దానికోసం అని చెప్పేసి మనం గండికోటలో అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ అని చెప్పేసి ఉంది. శేఖర్ బాబు గారు అని చెప్పేసి ఎవరైతే పూర్ణాని ఎవరెస్ట్ ఎక్కించారో సో అతన్ని అక్కడ గండికోటలో పెట్టి ఉన్నారు. సో అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దెన్ తర్వాత ఇంకా అంతకంటే పెద్ద స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి లడాఖ్లో లే టౌన్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. లేలో వేరియస్ అంటే దాదాపుగా 5000 మీటర్స్ హైట్ ఉన్నటువంటి పాసెస్ ఉన్నాయి అక్కడ. సో అందులో కార్దుంగ్లా అని చెప్పేసి ఒక పాస్ని ఎక్కించడం జరిగింది. ఆల్ ద 5 చిల్డ్రన్ వర్ వెరీ యాక్టివ్ అండ్ దే కుడ్ క్లైంబ్ ఇట్ ఈజీలీ. రెండోది ఏంటంటే అంటే మౌంటైనీరింగ్ ఏరియాలో, అంటే ఎక్కడైతే హై పీక్స్ ఉన్నటువంటి ఏరియాలో చలి ఎక్కువ ఉంటుంది, మంచు ఉంటుంది. సో అటువంటి ఏరియాస్లో వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సడన్గా ఫస్ట్ టైం మంచు ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళేసి మనం ఇక్కడికి ఎప్పుడు రాలేదు అని భయపడకుండా ఆల్రెడీ మేము చూసిందే కదా ఇందులో ఏముంది అన్న ఫీలింగ్ రావాలి, అలవాటు యూస్ టు చేయడానికి. ఎగ్జాక్ట్లీ అదంతా ఇక్కడే చేయడం జరిగింది. అంటే ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు, బట్ మెంటల్లీ ఆల్సో వీ హ్యావ్ రెడీడ్ హిమ్. ఇది ఒక విధంగా చెప్పాలంటే నాకు చిన్నప్పుడు నేను నవోదయ స్కూల్కి సెలెక్ట్ అయినప్పుడు 5th క్లాస్లో ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ జవహర్ నవోదయ విద్యాలయ. సో నేనేమో అప్పటి వరకు చిన్న ఊరు, పల్లెటూరు. ఆ గ్రామానికి బస్సు కూడా ఉండేది కాదు. ఈ గుర్రపు బండ్లు ఉంటాయి కదా, టోంగాలు అంటారు, అటువంటి దాంట్లో ట్రావెల్ చేయాల్సి వచ్చేది. సో నవోదయ స్కూల్ ఏమో 200 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఊరు నుండి అక్కడి వరకు రావడానికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా భయపడుతూనే వచ్చాము. దెన్ 9th క్లాస్లో మళ్ళీ నవోదయ స్కూల్ నుండి ఐ హ్యావ్ స్టడీడ్ ఇన్ రాజస్థాన్. దట్ ఈస్ ఆల్మోస్ట్ అనదర్ 2500 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ కర్నూల్. సో ఇనిషియల్గా అయితే భయం ఉంటుంది, బట్ వన్స్ యూ క్రాస్ దట్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో నాకు అదే అనిపించింది, ఓకే లెట్ మీ, నాకంటే లైఫ్ ఏదో అవకాశం, అంటే అలా లైఫ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ప్రొవైడెడ్ మీ ద ఆపర్చునిటీ. సో అతనికి చిన్నపిల్లలు కూడా అటువంటి అవకాశాన్ని మనం కల్పించాలి. వన్స్ దట్ నేను ఎక్కడైనా సొంతంగా వెళ్ళగలను, నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చిందంటే భవిష్యత్తులో అది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఎంకరేజ్ చేయడం జరిగింది. వీ హ్యావ్ టేకెన్ ఏ బిగ్ రిస్క్. వీఆర్ హ్యాపీ దట్ హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ అండ్ హీస్ కాన్ఫిడెంట్ గాట్ బూస్టెడ్ ఆఫ్టర్ ద సక్సెస్ఫుల్ సమ్మిట్. నిజం సార్, నిజం సార్. మీ మెసేజ్లో ఆరోగ్యంగా సేఫ్గా తిరిగి వచ్చారంటే అమ్మ నిజమే కదా, దట్స్ అ గ్రేట్ పాయింట్. రియలీ రెండు చాలా ఇంపార్టెంట్, సేఫ్గా రావడం, ఆరోగ్యంగా రావడం రెండు చాలా ఇంపార్టెంట్ కదా. ఎంత సిక్ అయిపోతుంటారో, నేను చెప్పాను కదా సార్, వాళ్ళ పూర్ణమలవత్ కానీ వాళ్ళ కోచ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు కానీ చాలా సిక్ అయి వస్తూ ఉంటారు వెనక్కి. నిజంగా అక్కడ వెదర్లో నీకు మరి రాత్రి ఎలా పడుకున్నావు? అంత చల్లగా ఉంటే ఎలా పడుకున్నావు? అంటే ఆ ప్లేస్లో పడుకోకూడదు, నడుస్తూనే ఉండాలి. రాత్రి పడుకోలేదా అసలు? 1 o'clock లెగుస్తాం, వెళ్ళాలి. ఓ మై గాడ్ సార్. నో, అక్కడ టెంట్ ఉంటుంది, అదేనండి హట్స్ అంటారు, డీజిల్ హట్, ఇంకా వేరే డిఫరెంట్ నేమ్స్ ఆర్ దేర్. సో పైన హట్లు లేవు, పైన కాదు, సమ్మిట్ కంటే ముందు. సమ్మిట్ కంటే ముందు యూ విల్ బి స్టేయింగ్ బేస్ క్యాంప్. మిమ్మల్ని అసలు మీకు ఏమీ తెలియదు, నేను వెళ్ళొచ్చాను, మీరు వెళ్ళొచ్చారా అని అడుగుతున్నాడు అంతే. అంటే సమ్మిట్ డే మాత్రం దే హ్యావ్ టు స్టార్ట్ అట్ 1 o'clock. అంటే పోస్ట్ 12 తర్వాత మౌంటైన్స్ ఏరియాస్లో వెదర్ అనేది చాలా డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది, జస్ట్ మినిట్స్లో చేంజ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి 12 లోపు తిరిగి రావాలి. సో 12 లోపు తిరిగి రావాలంటే దే హ్యావ్ టు స్టార్ట్ ఇన్ ద నైట్ ఇట్ సెల్ఫ్. సో నైట్ 1 o'clock స్టార్ట్ అయిపోయి 12 లోపు తిరిగి వచ్చేసారనమాట. ఆ ఒక్కరోజు ఇంకా ఎక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఉండదు. అదర్వైజ్ మిగతా రోజులు బేస్ క్యాంపులలో లైక్ అక్కడ రూమ్స్ లాంటివి ఉంటాయి, అక్కడ ఆగుతారు. కానీ సార్ మీరు చాలా రిస్క్ తీసుకున్నారు సార్, చాలా రిస్క్. బయట చూస్తే అయ్యో అంత చిన్నపిల్లల్ని ఎలా పంపించేసారు, ఎలా ఉన్నారో వీళ్ళని ఫస్ట్ టెన్షన్ పడతారు నిజంగా ఎవరైనా సరే. వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద ప్రికాషన్స్ బేస్డ్ ఆన్, అంటే వాళ్ళ కోచ్ చెప్పిన దాన్ని బట్టే ఇదంతా తీసుకోవడం జరిగింది. కోచ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. కోచ్ వాజ్ టెల్లింగ్, సార్ ఈ ఏజ్లో మలవత్ పూర్ణ ఎంత ఫిట్గా ఉండేదో పూర్ణ కంటే కూడా ఎక్కువ ఫిట్గా ఉన్నాడు. సో వీ కెన్ లైక్ యూనో మెంటలీ అండ్ ఫిజికల్లీ కూడా ఫిట్గా ఉన్నాడు, వీ కెన్ ట్రై అన్నట్లు చెప్పారు. నీ ఫిట్నెస్ కోసం ఏం చేస్తూ ఉంటాను? నేనా గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్, పుషప్స్. ఏంటి ఈ ఏజ్కే పుషప్సా? 30 దిగాలి. ఓ మై గాడ్. చూడండి పిల్లలు, మీరు తలుచుకుంటే ఏది అసాధ్యం కాదు అనేది ఈ అబ్బాయిని చూసి మనం నేర్చుకోవచ్చు కదా. నిజంగా ఎందుకు పొద్దున్న లేవలేము, ఎందుకు ఎక్సర్సైజ్ చేయలేము, ఎందుకు ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా మనం ఉండలేము? అసలు పిల్లలు తలుచుకుంటే చేయలేనిది ఏమన్నా ఉంటుందా?
నిజంగా పెద్దవాళ్ళు కోఆపరేట్ చేస్తే ఇంతకు మించి ఇంకేం కావాలనిపిస్తుంది నాకైతే. ఏం తిన్నావు నీ ఫిట్నెస్ కోసం? ఏం తింటావు? నీ ఫుడ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది జనరల్గా? ఫుడ్ అయితే నార్మల్గానే తింటాను, ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నాను. ఓకే. ఇంకా రోజు 100 grams చికెన్, ఇంకా గుడ్డు మార్నింగ్, ఇంకా అదేంటి శనగలు, సమ్ సీడ్స్ అవి తింటా. నువ్వు పర్వతాన్ని అధిరోహించే టైంలో ఆ 9 daysలో అమ్మా నాన్న గుర్తొచ్చి నీకు సిగ్నల్స్ లేవు, అప్పుడు ఫోన్ సిగ్నల్స్ లేవు, మాట్లాడలేదు, అప్పుడు ఏమనుకున్నావు నీ మనసులో? సిగ్నల్స్ అయితే చిన్న చిన్నగా దొరుకుతాయి, అంటే ఒక 5 minutes అలా దొరికిద్ది, అప్పుడు మాట్లాడతా. సపోజ్ దొరకలేదనుకో ఏం చేస్తుండేవాడివి? దొరకలేదంటే మళ్ళీ కేబుల్ కార్ ఎక్కి కిందికి వెళ్తా, అక్కడికి వెళ్ళేసి మాట్లాడేటోని. అక్కడ కూడా నీకు సిగ్నల్ దొరకలేదు, మాట్లాడడానికి వీలు పడలేదు, అప్పుడు ఏం చేస్తా? అక్కడ సిగ్నల్ దొరికిద్ది కదా. అంతేగాని నేను ఏడ్చాను అని మాత్రం చెప్పట్లేదు సార్ కదా. అక్కడ ఏం చేశారు? రూమ్లో అన్ని మూవీలు చూసినట్టున్నారుగా నువ్వు అన్న కలిసి? అమ్మ మూవీలో బేస్ క్యాంప్కి వచ్చిన తర్వాత మూవీ అనేదే లేదు, కింద చూసా. ఫోన్లో చూసారు కదా? కింద చూసా. కిందనా? బేస్ క్యాంప్లో చూడలా. సినిమాలు చూస్తూ ఉంటావు అయితే. సో ఏమవ్వాలనుకుంటున్నావు నాకు అది చెప్పు నువ్వు. అంటే ఈ ఏజ్లో నేను డిసైడ్ చేయాలా, ఇంకా మమ్మల్ని చంపండి సార్. మామూలుగా పెంచట్లేదు సార్ మీరు అసలు. సో ఇప్పుడేం డిసైడ్ అవ్వలేనంటావా అయితే? అట్లీస్ట్ ఏదో ఉంటుంది. ఇప్పుడైతే నువ్వు ఒక మౌంటైనర్, అది కూడా ఇంటర్నేషనల్ రేంజ్లో నీకు గుర్తింపు ఉంది చక్కగా. సో వాట్ యూ వాంట్ టు బీ? అదే ఇంకా డిసైడ్ చేయాలా. పోనీ ఆప్షన్స్ ఇవ్వు మాకు. ఇగో ఇందులో అయితే ఇలా అనుకుంటున్నాను, ఇందులో అయితే ఇలా అనుకుంటున్నాను, ఇందులో అయితే ఇలా. ఆప్షన్స్ కూడా లేవు సార్. మీరు ఏం చెప్పి పెంచుతున్నారు చెప్పండి సార్, మేము కూడా మా పిల్లలకి. నేనేం చెప్పట్లేదండి, ఐ బికేమ్ అవుట్డేటెడ్. వాళ్ళ నుండి ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా, వాళ్ళ నుండి నేను నేర్చుకుంటూ ఉన్నాను. అంటే యూట్యూబ్ కానీ, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ నీకు అకౌంట్స్ ఉన్నాయా? లేవు. మరి నీ ఫొటోస్ అవి మొత్తం ఇప్పుడు ఇది రికార్డ్ బ్రేక్ చేసావు కదా, నీ ఫొటోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడెక్కడ నువ్వు పోస్ట్ చేయాలో నీకు తెలుసా? తెలీదు. సో చాలామంది పిల్లలు, నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ రోజుకి సెల్ ఫోను, యూట్యూబో, ఏదో ఒక వీడియో పిల్లలకి వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి నచ్చిన వీడియోస్ ఏవో ఇచ్చేసి మనం అన్నం పెట్టడము, ఆడుకుండను వదిలేయడము అనేది కన్నా కూడా మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని పట్టించుకొని ఒక మనిషి ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే పిల్లల్ని చాలామంది, మా ఇంట్లోనే నేను ఎంతోమంది పిల్లల్ని చూస్తూ ఉంటాను పొద్దున్నే సాయంత్రం నాకు. ఎస్పెషలీ పాండమిక్లో వాళ్ళు జస్ట్ యూకేజీ ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలు, వాళ్ళందరూ ఎలా చెక్ చేస్తున్నారు ఫోన్స్ అంటే అసలు మామూలుగా చెక్ చేయరు. అలాంటిది అసలు ఒక ఎయిమ్, ఈ ఏజ్ నుంచి ఏమంటే అసలు మామూలు విషయం కాదు సార్. అంటే 10th తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత, డిగ్రీ తర్వాత ఒక ఎయిమ్ పెట్టుకుని ఆ ఎయిమ్కి మనం ప్రతి స్టెప్ వేసుకుంటూ వెళ్ళడం వేరు. బట్ ఈ ఏజ్లో అంటే ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు సార్ యాక్చువల్లీ? ఆయన ఇంట్రెస్ట్ ఒకవేళ. ఎస్ సార్. సార్ మీరు కంటిన్యూ చేస్తారా సార్? ట్రై చేస్తా. మా ఎక్కడ కమిట్మెంట్ ఇవ్వట్లేదు, సివిల్ సర్వెంట్లా చెప్తున్నారు సార్. నాకైతే ఎక్కడ కమిట్మెంట్స్ లేవు. నాన్నగారి స్పీచెస్ ఎప్పుడైనా విన్నావా? ఒకసారి ఐ డ్రీమ్లో చూసావా? ఎవరు చేశారో ఇంటర్వ్యూ తెలుసా? మీరే. సార్ నేను అనుకోవడం ఏంటంటే సార్, మీ స్పీచెస్, మీ ఆఫీస్ ఎప్పుడైనా మీరు చూస్తుంటే డిప్లొమాటిక్గా మాట్లాడడం ఎలాగని నేర్చుకుని ఉంటాడు సార్. డెఫినెట్గా, నో డౌట్ అందులో. అసలు ఒక సివిల్ సర్వెంట్ మాట్లాడుతున్నాడు అంటే కర్ర విరకుండా పాము చావకుండా, వాళ్ళు ఏమనుకోకూడదు, వీళ్ళు ఏమనుకోకూడదు, మధ్యస్థంగా మాట్లాడితే దరిద్రం వదిలిపోతుంది. సో సరే, స్టడీస్ అయితే ఇప్పుడు 3rd class కదా. సో చదువు పరంగా ఏం చదువుకుందాం అనుకుంటున్నావు? పోనీ చదువులో అయితే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, స్పోర్ట్స్లో అయితే బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఈజ్ ఇట్? నిజమా? ఓకే. స్పోర్ట్స్ అంటే ఏ స్పోర్ట్స్ ఆడతావు జనరల్గా? స్కేటింగ్, రన్నింగ్, జూడో, ఇంకా స్విమ్మింగ్ కొన్ని రోజులు నేర్చుకున్నా. ఫుట్బాల్ చిన్నగా వచ్చు. సార్ స్కేటింగ్ ఇప్పుడు నేర్పించారా? చాలా స్పీడ్ వెళ్తా. మీరు ఆగమన్నా నేను ఆగను. ఆగమన్నా
ఓకే. ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు? అంటే స్కేటింగ్ కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన స్కేటింగ్ అయితే నార్మల్గా మా స్కూల్ గ్రౌండ్లో చేశాను లాస్ట్ టైం. ఇప్పుడు మళ్ళీ శంకర్ సారే నేర్పించారు నాకు. అంటే నాకు ఏదైతే క్లైంబింగ్ ట్రైనింగ్ ఇచ్చిన సరే నేర్పించారు. అప్పుడు ఈ బోన్ కాఫ్ మజిల్ అనేది స్ట్రాంగ్ అయ్యింది. ఓకే. షటిల్ కూడా కొంచెం ఆడతా. ఓకే. మరి సరే, ఇన్ని ఆడుతున్నావు కరెక్టే, మరి పెద్ద అయిన తర్వాత ఇన్ని ఆడడానికి కుదరదు, కొన్నింటికి లిమిట్ అయి ఉండాలి కదా. అప్పుడు ఇగో ఇవి నాకు ఇష్టం, ఇవి ఇందులో నేను పెడతాను అని నీకేమనిపిస్తుంది? ఏ స్పోర్ట్లో నువ్వు ఉంటానని అనిపిస్తుంది? స్పోర్ట్ అయితే రాక్ క్లైంబింగ్, స్కేటింగ్ నా ఫేవరెట్. ఓకే. జూడో కూడా బాగా ఆడతా. ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్లో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాలు పిల్లలకి చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్ మీ అబ్బాయి మాత్రం నిజంగా. అంటే బేసిక్గా నేనేమనుకుంటున్నానంటే ఐ డోంట్ వాంట్ టు సజెస్ట్ ఈ లైన్లో వెళ్ళు లేదంటే ఈ లైన్లో అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళు అని చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు సజెస్ట్ ఎనీథింగ్. హీ ఈజ్ జస్ట్ 8 years old నౌ. యాజ్ అండ్ వెన్ హీ గ్రోస్ అంటే అతను పెరిగే కొద్దీ హిస్ ఇంట్రెస్ట్ మైట్ చేంజ్, హిస్ ప్యాషన్స్ మైట్ చేంజ్. సో ఏ ఫీల్డ్ ఎంచుకున్నా కూడా ఆ ఫీల్డ్లో ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో వీ డోంట్ వాంట్ టు లైక్ టెల్ ఇటువంటి ఫీల్డ్ ఇది బాగుంటుంది లేదంటే అంటే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మేబీ ఒక 14-15 years వచ్చిన తర్వాత కూడా చెప్తే అది ఒక విధంగా ఉంటుంది. ఇప్పటి నుండే గైడ్ చేయడం ఎందుకు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. సార్, నేర్పించడం అని అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండడం ఒక ఎత్తు, మనం నేర్పించాలని అనుకోవడం ఇంకొక ఎత్తు. ప్రతిరోజు వీళ్ళని తీసుకెళ్ళడం తీసుకురావడం అది మనకి దగ్గరగా ఉన్నా లేకపోయినా ఎంత కష్టం సార్ ఈ రోజుల్లో నిజంగా. ట్రూ. అంటే లైఫ్ అయితే బ్యాలెన్స్ చేసుకోవాలి, తప్పదు. అదే చేస్తున్నాను సాధ్యమైనంత వరకు, అటు వర్క్ ప్లస్ ఇటు ఫ్యామిలీ. సో ఐఎమ్ ట్రయింగ్ టు మేనేజ్ బోత్ ద థింగ్స్. ఇట్ హ్యాస్ టు బి లైక్ దట్. సో వీ కెనాట్ నెగ్లెక్ట్ ఫ్యామిలీ ఆర్ చిల్డ్రన్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ వీ కెనాట్ నెగ్లెక్ట్ ద వర్క్ ఆల్సో. సో రేపు పొద్దున తిరిగి చూసుకుంటే మళ్ళీ పిల్లలకి మనం ఏమీ నేర్పించలేదు లేదంటే ఏమీ టైం ప్రొవైడ్ చేయలేకపోయాము అన్న ఇది కూడా రిగ్రెట్ కూడా ఉండకూడదు. సో వీఆర్ ట్రైయింగ్. పెద్ద బాబు ఏం చదువుతున్నాడు సార్? బోత్ ఆర్ దెమ్ ఇన్ 9th class. సో 9th ఉన్నారు. అన్నయ్య గురించి అని చెప్తావా? అన్నయ్య నువ్వు కొట్లాడుకుంటూ ఉంటారా బాగా? చిన్నప్పుడా? ఇప్పుడు నువ్వు పెద్ద అయిపోయావా? అంటే ఇంకా చిన్నప్పుడు. ఓకే. ఇప్పుడు ఏం కొట్లాడుకోవట్లేదు? ఇప్పుడు తక్కువ. మీ తెలివితేటలు అన్నీ పోసేసారు సార్, జ్యూస్ పిండినట్టు పిండేశారు వాళ్ళు. మీరు డౌటే లేదు అసలు అందులో. నాన్న గురించి చెప్తావా? నా గురించి నాకు తెలియదు అంత. అంతేనా? సరే, ఎవరంటే ఎక్కువ భయం? నాకా? ఇంట్లో ఎవరూ భయం లేదు. అమ్మా, నిజమా? ఫస్ట్లో కుక్క ఉండేది, ఆడంటే భయం, ఇప్పుడు లేదు అది. అంటే అమ్మ కొట్టదు, నాన్న కొట్టరు, నాకు అందరూ ఎంకరేజ్మెంట్ అని ధైర్యం కదా, అంతేనా? నిన్నెవరు ఏమన్నారని. రైట్? దట్స్ గ్రేట్, రియలీ సచ్ ఏ గ్రేట్ ఇన్స్పిరేషన్ అండి. నాకు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది. సార్, ఇప్పుడు అంటే మీరు రిస్క్ తీసుకున్నట్టుగా అందరూ తీసుకోలేరు యాక్చువల్గా, కానీ మీరు చెప్పినట్టుగా ప్రికాషన్స్ తీసుకుని ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మీరు పంపించడం జరిగింది. నెక్స్ట్ బాబుని ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంతోమంది వచ్చే అవకాశం చాలా ఉంది. సో అలాంటి వాళ్ళ పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ మీరు ఏం చెప్తారు? ఒకటి అంటే మేము చేసింది ఏంటంటే ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు, మెంటల్గా కూడా రెడీ చేయడం జరిగింది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, వాట్ ఆర్ ద స్టెప్స్ వీ నీడ్ టు టేక్. అంటే హైట్స్ అంటే భయం ఉండకూడదు, కోల్డ్ వాతావరణానికి బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఫిట్గా ఉన్నాడా లేదా, తట్టుకోగలడా లేదా. దెన్ అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ముందే నెట్లో చూసుకొని ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు, అక్కడ ఎంత చలి ఉంటుంది, లేదంటే నెక్స్ట్ ఇంకా ఏ స్థాయికి వెళ్తారు, ఎంత బరువు తీసుకొని వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ముందు నుండే 1 by 1 అంటే గ్రాడ్యువల్గా చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది. సో దట్ అక్కడికి వెళ్ళినా కూడా ఇదంతా నేను చూశాను. అంటే అతను దిగిన హోటల్ కూడా మేము ముందే నెట్లో తీసి అవన్నీ చూపించి, ఇలా ఉంది చూడు నీ హోటల్, ఇలా ఉంటుంది ప్లేస్ అని చెప్పేసి అంటే మెంటల్గా రెడీ చేయడం జరిగిందనమాట. సో ఒకటి ఏంటంటే ఇట్స్ ఏ క్యాలిక్యులేటెడ్ స్టెప్ అనమాట. సో వాళ్ళ పిల్లలకి వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి టాలెంట్ని వాళ్ళకి అనుకున్న దాన్ని ఎంకరేజ్ చేయాలి.
అట్ ద సేమ్ టైం అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. మీరు అన్నట్లు ఇట్స్ ఎ బిగ్ రిస్క్. ఎగ్జాక్ట్లీ సార్. బట్ అతని ప్యాషన్ని కూడా మనం తగ్గించినట్లు ఉండకూడదు కదా. సో వన్స్ హీ క్రాసెస్ దట్ స్టేజ్ సక్సెస్ఫుల్లీ, ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. ఇంకా ఏదైనా సాధించగలను అన్న ఒక ధైర్యం అయితే వస్తుంది. అందుకని చెప్పేసి కొంత కష్టమైన ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. వీఆర్ హ్యాపీ దట్ హీ హాస్ సక్సెస్ఫుల్లీ క్లైమ్డ్ ఇట్ అండ్ కేమ్ బ్యాక్ సేఫ్లీ. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ, రియలీ. నాకు అనిపిస్తుంది ఏంటంటే నిజంగా పేరెంట్స్ కనుక పిల్లల మీద ఫోకస్ పెట్టి, అంటే ఈరోజు ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి, మీరు కూడా యాజ్ అ సివిల్ సర్వెంట్ మీకు ఎన్నో బాధ్యతలు, ఒక జిల్లాకు సంబంధించి, ఒక జిల్లాలో ఉన్న ప్రజలకు సంబంధించి ఎన్నో ఇష్యూస్ మీకు ఉంటాయి. అయినా కూడా మీ టైం తీసుకుని వాళ్ళ కోసం కొంత సమయం కేటాయించి వాళ్ళకేం కావాలి అనే పాయింట్ నుంచి మీరు ఆలోచించేయడం అనేది నిజంగా గ్రేట్ థింగ్ సార్. అంటే ఒకటి ఐ బిలీవ్ దట్ వర్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఐఎమ్ లైక్ నా మైండ్లో కూడా చాలా వరకు వర్క్తోనే ఫిల్ అయి ఉంటుంది. సో ఎప్పుడు కూడా వర్క్ అని ఆలోచిస్తుంటాం కానీ, బట్ ఆఫ్ లేట్ ఐఎమ్ ఆల్సో రియలైజింగ్ దట్ ఐ నీడ్ టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ ద చిల్డ్రన్. దిస్ ఈస్ ద ఏజ్, గ్రోయింగ్ ఏజ్. ఈ టైంలో ఆ బాండింగ్ లేకపోతే మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా మళ్ళీ రాదు. అందుకని చెప్పేసి ఆ క్రూషియల్ టైంలోనైనా పిల్లలకి వాళ్ళతో ఉండడము, క్వాలిటీ టైం స్పెండ్ చేయడము, వాళ్ళ లైఫ్ని గైడ్ చేయడము, అదంతా కొంత కాన్షియస్గానే చేస్తూ ఉన్నాము. సో దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. పెద్దవాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు సార్, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలోని. సో మీరు మంచి దానం చేస్తుంటారు మీరు మేడం, అందుకని బంగారం లాంటి పిల్లలు పుట్టారు, నో డౌట్ అబౌట్. నిజంగా నాకు అంటే ఫ్యూచర్ జనరేషన్, ఇంత చిన్నపిల్లాడు, మా తర్వాత మా నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా ఎంత క్లవర్గా వస్తున్నారు అనే దానికి ఒక 20 years తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. నేను ముసలిదాన్ని అయిపోకుండా ఉంటే అయినా సరే ఇంటర్వ్యూ చేస్తాను, మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తాను సార్ నేను. సో షూరా? థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాచింగ్. ఎట్ ద సేమ్ టైం ప్లీజ్ పిల్లలందరికీ ఇంటర్వ్యూ చూపించండి. వాళ్ళలో ఎవరిలో ఎలాంటి మార్పు ఇంటర్వ్యూ తీసుకొస్తుందో ఎవరు చెప్పలేరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. హాయ్, నా పేరు గంధం మోంజయ్. నా ఇంటర్వ్యూని iDreamలో చూడండి. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.